హలో అందరికీ ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ అండ్ ఫంక్షన్స్లో పెట్టే టేస్టీ వెజ్ పులావ్ రెసిపీ చేసుకుందాం. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. కుకింగ్ చేయడానికి టైం లేనప్పుడు ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ద బెస్ట్. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నూనె అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇందులోనే కాజు యాడ్ చేసుకొని హోల్ గరం మసాలాలు కూడా యాడ్ చేసుకుంటున్నా. ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా కట్ చేసింది యాడ్ చేసుకుంటున్నా. ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్, పొటాటో, టమాటో అలాగే చిల్లీస్ కూడా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ కాలీఫ్లవర్, బీట్రూట్, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ పీస్ ఇంకా స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వాష్ చేసి నానబెట్టుకున్న మీల్ మేకర్ కూడా, అదే సోయా చంక్స్ అంటాం కదా, అవే యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి మ్యారినేషన్ కానీ రైస్ ముందుగా నానబెట్టుకోవడం కానీ ఏది అవసరం లేదు. ఒక 20 to 30 minutesలోపే అయిపోతుంది. చూసారా, వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, అలాగే 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా. ఈ మసాలా అంతా కూడా వెజిటేబుల్స్కి పట్టేలాగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. వెజ్ పులావ్ రెసిపీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా బెస్ట్, ఎందుకంటే ఇందులోనే ప్రోటీన్, కార్బ్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న 2 glasses ఆఫ్ రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. 2 glasses ఆఫ్ రైస్కి నాకు అయితే 6 glasses ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. కొంతమందికి 4 glasses కూడా సరిపోతాయి, సో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ కూడా కలిసేలాగా రైస్ అంతా కూడా ఒకసారి కలుపుకొని పైన కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఇఫ్ ఇన్ కేస్ సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నాను నేను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి చూస్తే గుమగుమలాడి టేస్టీ వెజ్ పులావ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళకి ట్రై చేసి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు మాత్రం కమెంట్ చేయడం మర్చిపోద్దు, వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో నా వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.